ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం జనసేన మాత్రమే కాకుండా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే విజయం తప్పకుండా దక్కుతుంది అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే గత నెల 8న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జేపీ నడ్డా గారిని కలిసి వచ్చారు. ఇలా కేంద్ర పెద్దలను కలిసి దాదాపు నెల రోజులవుతున్నా ఇప్పటి వరకు బీజేపీ పెద్దల నుంచి పొత్తు విషయంపై ఏమాత్రం క్లారిటీ రాకపోవడంతో చంద్రబాబు నాయుడులో కాస్త వణుకు పుడుతుందని తెలుస్తుంది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో బీజేపీ పొత్తుకు ఒప్పిస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు బీజేపీ నుంచి ఏ విధమైన కబురు రాకపోవడంతో పవన్ సైతం ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. మరోవైపు టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే తనకు విజయం పక్కా అని, తద్వారా కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోవచ్చని భావించిన పురంధేశ్వరికి కూడా మరోవైపు గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. స్వయంగా బీజేపీ నేతలు ఏపీలో జరగబోయే 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయమని చెప్పడంతో ఆమె కంగుతిన్నారు. ఈ విధంగా బీజేపీ పెద్దలే 175 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయమని చెప్పడంతో తెలుగుదేశం జనసేనతో పొత్తుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తుంది. దీంతో బీజేపీ వ్యవహార శైలి కారణంగా చంద్రబాబు పవన్ కు ఏదో తెలియని భయం పట్టుకుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం గురించి కేంద్ర పెద్దలతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా ఈయనకు ఏమాత్రం ఇప్పటి వరకు అపాయింట్మెంట్ రాకపోవడం గమనార్హం.